బ్రిటిష్ వారు మొదటిగా భారతదేశానికి వ్యాపారంపై దృష్టి పెట్టివచ్చారు. అందుకు అనుగుణంగా దేశంలో అనేక ప్రాంతాలలో కార్యాలయాలు మరియు కోటలను స్థాపించారు. అందుకు అనుగుణంగా దేశంలో అనేక ప్రాంతాలలో కార్యాలకాని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఒక ప్రముఖ శక్తిగా ఎదిగింది. 1757లో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని కంపెనీ సైనికులు బెంగాల్ పాలకుడు సిరాజుద్దౌలాపై ప్లాసీ యుద్ధంలో విజయం సాధించారు. ఈ యుద్ధం బ్రిటిష్ పాలనకు, అంటే బ్రిటిష్ రాజ్కు శుభారంభమయ్యింది. బ్రిటిష్ పాలనలో భారతీయులు ప్రాథమిక హక్కులను కోల్పోయి సామాజిక, ఆర్థిక మరియు న్యాయ వివక్షలను ఎదుర్కొన్నారు. మరియు అనేక రకాలుగా దుర్వినియోగం మరియు శారీరక వేధింపులు పొందారు. భారతదేశంలో మొదటి స్వాతంత్ర్య సమరంగా బ్రిటిష్ దురాక్రమణకు వ్యతిరేకంగా భారతీయ సైనికులు మరియు పాలకులు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు 1857 మే నెలలో ప్రారంభమై 1858 డిసెంబర్ వరకు కొనసాగింది. ఈ సమయంలో అనేక సామాజిక మరియు ఆధ్యాత్మిక నాయకులు భారతీయ సమాజాన్ని ప్రేరేపించే ప్రయత్నం చేశారు. ప్రాముఖ్యమైన వారు స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శ్రీ అరవిందో, సుబ్రహ్మణ్య భారతి, బంకిం చంద్ర చటర్జీ, సర్సయ్యద్ అహ్మద్ ఖాన్, రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు దాదాభాయ్ నౌరోజీ. వీరు స్వీయ నమ్మకాన్ని పెంపొందించడం, సామాజిక కరుడుగట్టిన దోషాలను తొలగించడం మరియు భారతదేశానికి స్వేచ్ఛ కోసం ప్రయత్నించడం వంటి సందేశాలను ప్రసారం చేశారు. వారు భారతీయులను విదేశీ పాలన నుండి స్వాతంత్ర్యం సాధించడానికి ప్రయత్నించాలని ప్రేరేపించారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో భారతీయులు యునైటెడ్ కింగ్డమ్కు మద్దతు ఇచ్చారు. సుమారు 13 లక్షల మంది భారతీయ సైనికులు యూరప్, ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్య ప్రాంతాలలో యుద్ధం కోసం పంపబడ్డారు. ప్రిన్సులు మరియు ధనిక వ్యక్తులు సహా అనేక మంది భారతీయులు యునైటెడ్ కింగ్డమ్ యుద్ధ ప్రయత్నాలకు డబ్బు మరియు ఇతర వస్తువులను విరాళం ఇచ్చారు. వారి సహాయానికి ప్రతిఫలంగా భారతీయ సైనికులకు స్వరాజ్యం మరియు మరింత స్వాతంత్ర్యం హామీ చేయబడింది. అయితే 1919లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసినప్పుడు భారతదేశం ప్రతిఫలాన్ని పొందకపోవడం వల్ల భారతీయులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనేక మంది భారతీయ సైనికులు విదేశీ భూముల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇతర వైపు భారతదేశంలో వ్యాధి వ్యాప్తి చెందింది మరియు చాలా మంది మరణించారు. పన్నులు మరియు ధరలు పెరగడం వల్ల భారతీయులు మరింత ఇబ్బందులకు గురయ్యారు. గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆయన నేతృత్వంలో భారతీయులు కొత్త పద్ధతులను అనుసరించడం ప్రారంభించారు. 1929 డిసెంబర్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పాలన నుండి పూర్తి స్వాతంత్ర్యం కోసం ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించింది. గాంధీజీ నేతృత్వంలో సత్యాగ్రహం మరియు ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాలు జరిగాయి. అయితే చాలామంది భారతీయులు శాంతియుత నిరసనలపై సందేహం వ్యక్తం చేశారు. బ్రిటిష్ వారు సులభంగా స్వాతంత్ర్యం ఇస్తారనే నమ్మకం లేదన్నారు. వీరు బ్రిటిష్ వారిని భారతదేశం నుండి వెళ్లగొట్టడానికి సాయుధ పోరాటం అవసరం అని వాదించారు. క్రమంగా అనేక విప్లవకారులు మరియు నాయకులు ఎదిగారు. భగత్ సింగ్, ఖుదీరామ్ బోస్, వినయ్ బదల్ దినేష్, మాస్టర్దాస్ సూర్యసేన్ మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీరిలో కొన్ని ముఖ్యమైనవారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశాన్ని యుద్ధంలో భాగస్వామ్యంగా బ్రిటిష్ పాలకులు ప్రకటించారు. కానీ భారతీయులు లేదా వారి నాయకులను సంప్రదించలేదు. ఇది భారతీయులలో విస్తృతంగా అసంతృప్తిని కలిగించింది. దానికి ప్రతిఫలంగా 2 ప్రధాన స్వాతంత్ర్య ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. మొదటిది సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని భారత జాతీయ సైన్యం. రెండవది మహాత్మా గాంధీ నేతృత్వంలోని భారత విడిచిపో యుద్ధం. ఈ 2 ఉద్యమాలు మరియు నాయకులు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గణనీయంగా సవాలు చేశారు. వేలాది చిన్న, పెద్ద ఉద్యమాలు మరియు అనేక మంది వీరుల త్యాగాల తరువాత భారతదేశం బ్రిటన్ నుండి 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి రాజకీయ స్వాతంత్ర్యాన్ని సాధించింది. భారతదేశం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛను పొందింది, కానీ దానికి పాక్షికత ఖరీదైంది. వైస్రాయ్ లార్డ్ మౌంట్బాటెన్ యొక్క విభజన మరియు పాలనా విధానం భారతదేశాన్ని 2 దేశాలుగా విభజించింది: భారత యూనియన్ మరియు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. భారతదేశ స్వాతంత్ర్యం యొక్క 78వ వార్షికోత్సవం సందర్భంగా మేము భారతీయులుగా
అత్యంత అభివృద్ధి చెందిన, పారదర్శకత మరియు అవినీతిరహిత దేశాన్ని నిర్మించాలనే ఆశయాన్ని కలిగి ఉన్నాము. భారతదేశం సూపర్ పవర్గా మారేందుకు సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక మరియు సాంకేతిక అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.